హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం షామీ కొత్తగా తీసుకొచ్చినటువంటి రెడ్మీ నోట్ 7S యొక్క అన్బాక్సింగ్ మరియు ఫస్ట్ ఇంప్రెషన్ చూడబోతున్నాం. మనకు తెలుసు సరికొత్తగా షామీ ఈ ఫోన్ని చాలా తక్కువ ధరలో ఒక 48 మెగాపిక్సెల్ కెమెరా తోటి మనకి ఇండియాలో రిలీజ్ చేసింది. అలాగే దీని సేల్ మనకి ఇప్పుడు మొదలవుతుందన్నమాట. సో దీని గురించిన అన్బాక్సింగ్ వివరాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూద్దాం మనం ఇప్పుడు. రెడ్మీ నోట్ 7S 48 MP కెమెరా తోటి బాక్స్ చూపిస్తుంది. బాక్స్ మనకి రెగ్యులర్ బాక్సే అందించింది దీంట్లో మనకి. సో చూద్దాం మనం ఎటువంటి వివరాలు దీంట్లో మనకు అందబోతున్నాయో. దీంతో పాటు ఒక టీపీ కేస్ అందించింది మనకి. అలాగే మనకి యూజర్ మాన్యువల్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి స్మార్ట్ ఫోన్, దీంట్లో మనకి టైప్ సి ఛార్జర్ అందించింది. ఈ తక్కువ ధర మనకి టైప్ సి ఛార్జర్ అందించడం ఇది మొదటి. అలాగే మనకి నార్మల్ ఛార్జర్ అందించింది. దీంట్లో ఫోన్ అయితే మనకు చూడటానికి రెడ్మీ నోట్ 7 ప్రో లాగే కనిపిస్తుంది. అయితే మనకి దీంట్లో వివరాలు మనం చూద్దాం. మనకు వచ్చేసి పవర్ బటన్ ఉంది రైట్ సైడ్లో. మనం పవర్ బటన్ ఆన్ చేసాం. దానిపైన వచ్చేసి మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అలాగే మనకి పై భాగంలో 3.5mm జాక్ అందించింది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ సిమ్ ఎజెక్ట్ ట్రే ఉంది, అంటే సిమ్ ట్రే ఉంది ఇక్కడ మనకి. అలాగే కింద భాగంలో మనం చూసినట్లయితే డ్యూయల్ డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ చూపిస్తుంది మనకి ఇక్కడ. ఇలాగ టైప్ సి పోర్ట్ మనకి ఇక్కడ అందించింది. సో రెడ్మీ నోట్ 7S అందింది మనకి ఇక్కడ. సో వెనక భాగంలో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అందించినట్టు చెప్తుంది. మరొక విశేషం ఏంటంటే ఈ ఫోన్ని మనకి రెండు వైపులా కూడా మనకి గొరిల్లా గ్లాస్ 5 తోటి, అంటే మంచి సేఫ్టీ తోటి అందించింది అనమాట ఈ ఫోన్ని. ఇక ఈ ఫోన్ కెమెరాల గురించి చూద్దాం మనం ముందుగా, ఎందుకంటే దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది కెమెరా గురించే. ఇది మనకి 1/2 ఇంచ్ పరిమాణంలో ఉన్నటువంటి ఒక GM1 సెన్సార్ని మనకి దీంట్లో అందించింది. అది కూడా 48 మెగాపిక్సెల్ తోటి. దీనికి జతగా మనకు ఒక 5 మెగాపిక్సెల్ కెమెరాని అందించింది. దీంట్లో మనకి మంచి పోర్ట్రేట్ మరియు మంచి ఫొటోస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ముందు భాగంలో మనం చూసినట్లయితే సెల్ఫీ కోసం ఇక్కడ మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని దీంట్లో మనకు అందించింది. సో బాగుంటుందని చెప్పుకోవచ్చు దీని పరంగా మనకి. అలాగే ఇక మనకి ఈ డిస్ప్లే విషయానికి వస్తే చూసారు కదా ఎంత వైబ్రాంట్గా కనపడుతుంది ఈ డిస్ప్లే. ఎందుకంటే ఇది మనకి 6.3 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ కలిగినటువంటి డిస్ప్లే అందించింది. దీంట్లో మనకి 1080 పిక్సెల్ తోటి వీడియో తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే దీన్ని మన పనితనం కనుక చూసినట్లయితే ఇది మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ తోటి, అది కూడా ఆక్టాకోర్ ప్రాసెసర్ తోటి దీంతో మనకి 2.2 GHz క్లాక్ స్పీడ్ వరకు మనం అందుకోవచ్చు అనమాట. అలాగే దీనికి ఈ ప్రాసెసర్కి జతగా మనకి 3GB ర్యామ్ మరియు 4GB ర్యామ్ వేరియంట్ తోటి అందుతుంది. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది మనకి 32GB లేదా 64GB ఎంపీగా మనకి అందుతుంది అనమాట. ఇక దీంట్లో మెయిన్ విషయం దీని పవర్. దీంట్లో మనకి ఒక అతిపెద్ద 4000 mAh బ్యాటరీ అందించింది. కాబట్టి మనకి చాలాసేపు మనకి గేమ్స్ ఆడుకున్నా లేదా వీడియో కంటెంట్ చూసుకున్నా కానీ ఈ ఫోన్ త్వరగా ఛార్జింగ్ అయిపోయే సమస్య లేదు. మరొక విషయం ఏంటంటే ఇది మనకి క్విక్ ఛార్జర్ 4 టెక్నాలజీతో అందుతుంది. కాబట్టి అతివేగంగా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే MI UI 10 మనకి దీంతో అందుతుంది ఫోన్తో పాటుగా. Android 9 Pie తోటి మనకి. ఇక ఇది మన కలర్స్ చూసినట్లయితే ఇది మనకి 3 కలర్ వేరియంట్లతోటి లభ్యం అవుతుంది. ఇది వచ్చేసి మనకి సఫైర్ బ్లూ, ఆక్సీ బ్లాక్, రూబీ రెడ్ 3 కలర్స్ తోటి మనకు అందుబాటులో ఉంటుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది 3GB ప్లస్ 32GB స్టోరేజ్ వేరియంట్ మనకు వచ్చేసి 10,999 రూపాయల ధరకు అందుబాటులో ఉంది. అలాగే మనకి 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ 12,999 రూపాయలకి అందుబాటులో ఉంటుంది. అతి తక్కువ ధరలో ఒక 48 మెగాపిక్సెల్ కెమెరా తోటి వచ్చినటువంటి ఫోన్గా ఇది మనకి ప్రాముఖ్యంగా ఉంటుంది. సో దీంతో మనం ఫోటో తీసి చూద్దాం, ఎందుకంటే ఇది 48 మెగాపిక్సెల్. ముందైతే మనకి రెడ్మీ నోట్ 7 ప్రో అయితే మనకి 48 మెగాపిక్సెల్తో వచ్చింది, కానీ అది సోనీ IMX586 సెన్సార్. ఇందులో అయితే మనకి GM1 సెన్సార్ అందించింది. కానీ కంపెనీ లాంచ్ సమయంలో దీని గురించి ప్రత్యేకంగా చెప్పింది, ఎందుకంటే దీని కెమెరా మనకి ఒక ప్రత్యేకతగా ఇచ్చినట్టు చెప్పింది. సో దీంతో ఫోటోలు మంచిగా తీసుకోవచ్చు అని చెప్పింది. సో మనం కూడా చూద్దాం ఒకసారి ఫోటో తీసేసి. చాలా క్లిక్ కూడా చాలా స్పీడ్గా క్లిక్ అయింది ఫోటో వచ్చేసి. అలాగే పోర్ట్రేట్ మోడ్ ఇంకేవైతే ఉన్నాయో మనకి ఒకసారి చూద్దాం. మనకి యాక్చువల్లీ ప్రో మోడ్లో మనకి 48 మెగాపిక్సెల్ తోటి ఫోటో తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ప్రో మోడ్లో మనకి రాగానే ఇక్కడ వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ చూపిస్తుంది. సో ఈ ప్రో మోడ్లో మనం ఫోటో తీసి చూద్దాం 48 మెగాపిక్సెల్ తోటి.
చూసారు కదా 48 మెగాపిక్సెల్తో తీసిన కెమెరా డీటెయిల్డ్గా కనపడుతుంది అనమాట దీంట్లో మనకి. సో ఈ ధరలో మనకి 48 మెగాపిక్సెల్ రావటం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఫోన్లు కూడా 48 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో దాంతో వచ్చే ఫోన్లన్నీ కూడా కొంచెం ఎక్కువ ధరతోటి వాటి ఫోన్ రిలీజ్ చేస్తున్నాయి. కానీ ఈ తక్కువ ధరలో మాత్రం ఇదే మనకి మొదటిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మిగతా మన మామూలుగా నైట్ మోడ్ అలాగే పోర్ట్రైట్ ఫోటో మోడ్ వీటన్నిటిలో కూడా మనకి 48 మెగాపిక్సెల్ అందదనమాట. మనకి ఇది డిఫాల్ట్ తోటి తీసుకునే ఫోటోలు మాత్రం మనకి 12 మెగాపిక్సెల్ తోటి అందుతాయి. మనకి ఏదైతే ప్రో మోడ్లో ఫోటోస్ తీస్తామో అది మాత్రం మనకి 48 మెగాపిక్సెల్ తోటి తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది గమనించి మనం ఫోటోలు తీసుకోవాలి. ఫోటోలు తీసుకునేటప్పుడు మనం ప్రో మోడ్లో తీసుకుంటే మనకి హై రెజల్యూషన్ ఫొటోస్ మనకు అందుతాయి అన్నమాట. సో అలాగే మన సెల్ఫీ కెమెరా గురించి కూడా చూద్దాం ఒకసారి. సో సెల్ఫీ కెమెరా ఆన్ చేసి మనం సెల్ఫీ కెమెరాతో ఫోటో తీసి చూద్దాం. థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి దీంట్లో కూడా మనకి సెల్ఫీస్ బాగా వస్తాయని చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఏ పోర్ట్రేట్ బొకే మోడ్ అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం మంచి సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు దీంతో పాటుగా. ఇక మనకు తెలుసు 660 ప్లాట్ఫామ్ మీద మనం పబ్జీ వంటి గేమ్స్ ఈజీగా ఆడుకోవచ్చు. అలాగే ఆస్పాల్ట్ 9 ఉన్నటువంటి హెవీ గేమ్స్ కూడా మనం ఈజీగా ఆడుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో మెయిన్ దీని యొక్క రక్షణ విషయంలో కంపెనీ మంచి చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది P2I టెక్నాలజీతో అందించింది కాబట్టి మనకి కొంచెం వాటర్ దీని మీద పడినా కానీ ఎటువంటి నష్టం జరగదని చెప్పి కంపెనీ చెబుతుంది. అలాగే లాంచ్ సమయంలో మనకి కంపెనీ CEO దీని మీద వాటర్ వేసి కూడా చూపించారు. వాటర్ కొద్ది శాతం నీళ్లు పడితే కూడా ఎటువంటి ఇబ్బంది కలగదని వాటర్ టెస్ట్ మనకి లైవ్లో చూపించారు. సో మనకి ఇది వాటర్ స్ప్లాషెస్ దీని మీద పడినా కానీ అంటే నీటి తుంపర్లు దీని మీద పడినా కానీ ఎటువంటి నష్టం జరగదని తెలుస్తుంది. సో ఇది మనకి రక్షణ పరంగా అలాగే బ్యాటరీ సామర్థ్య పరంగా మరియు డిస్ప్లే పరంగా దీని కెమెరాల పరంగా మన బడ్జెట్ ధరలో చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. సో దీని గురించి ఇంకేదైనా మీరు విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.